భారతదేశంలోనే అత్యంత క్లీన్ సిటీగా మధ్యప్రదేశ్లోనే ఇండోర్ సిటీకి పేరుంది. దేశంలో ఎన్నో ప్రధాన నగరాలు ఉన్నప్పటికీ ఎప్పుడు సర్వే చేసినా ప్రతి ఏటా ఏ నివేదికలు వచ్చినా అత్యంత క్లీన్ సిటీ అంటే ఇండోర్ మాత్రమే. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్కు సమీపంలో ఉన్నటువంటి ఈ సిటీలో ఇటీవల నీటి కాలుష్యం కారణంగా అంటే కలుషిత నీరు తాగడంతో దాదాపు 10 మంది చనిపోయిన విషయం మనకు తెలిసిందే. అంతేకాదు దాదాపుగా ఈ నీరు తాగినటువంటి 200 మంది పైగా జనాలు ఆసుపత్రి పాలయ్యారు. వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. అసలు కలుషిత జలం ఎలా జరిగిందన్న విషయంపై మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటివరకు స్పష్టత రాలేదు. కానీ ఈ యొక్క విషయంపై అంటే క్లీన్ సిటీగా పేర్కొని మరి భారతదేశంలోనే అత్యంత నాణ్యత ప్రమాణాలు, స్వచ్ఛత అలాగే పరిశుభ్రత కూడా ఉన్నటువంటి ఈ నగరంలో అసలు కలుషిత నీరు రావడం యొక్క ప్రధాన కారణం ఏమిటో ఇప్పటికీ నిజానికి అక్కడ ఉన్నటువంటి ఆ సిటీకి ఇండోర్ సిటీ వాసులకు అర్థం కావట్లేదు. అయితే ఇటీవల ఈ యొక్క ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి సంబంధించినటువంటి విషయంలో మరి మధ్యప్రదేశ్ బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉంది. అక్కడ ఉన్నటువంటి మంత్రి కైలాష్ విజయవర్గీ అక్కడికి వచ్చే ప్రయత్నం చేశారు. అక్కడ బాధితులను పరామర్శించారు. అయితే ఈ సందర్భంగా ఎన్డీటీవీకి చెందినటువంటి అనురాగ్ అనేటువంటి సీనియర్ జర్నలిస్ట్ ఒకరు ఈ యొక్క మంత్రిని ప్రశ్నించారు. అసలు కలుషిత నీరు ఎలా జరిగింది, అసలు కలుషిత నీరు కారణాలు ఏమిటి, మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారంటే మరి మంత్రి గారు సమాధానం చెప్పాలి కదా. కానీ సమాధానం చెప్పలేదు. ఎందుకంటే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం మేడ్ ఇన్ ఆర్ఎస్ఎస్ అని అనుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో మరి పాత్రికేయుడు అడిగిపెట్టి ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా మంత్రి తాందైన స్టైల్లో చాలా అడ్డదిడ్డంగా మాట్లాడే ప్రయత్నం చేశారు. వరకంగా చెప్పాలంటే బండ బూతులు తిట్టే ప్రయత్నం చేశారు. గంట అనే పదాన్ని కూడా వినియోగించినట్టుగా మనకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నికైన వారు ప్రజల కోసం పనిచేయాలన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ మాత్రం బీజేపీ మంత్రి గారు మాత్రం మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు. అసలైన ప్రశ్నలు అడగొద్దు, మిగతా ప్రశ్నలు అడగండి అంటే అక్కడ సంఘటన జరిగింది, 10 మంది మృతి చెందారు, మరియు 200 మంది పైగా జనం కూడా మరి ఆసుపత్రిలో చికిత్స పొందుతారు. అసలు కలుషిత నీరు గురించి ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నారు, తప్పిదం ఎక్కడ జరిగింది, దీనిపైన మీ చర్యలు ఏమిటి, మీ స్పందన ఏమిటి అడగడం కూడా ఈ యొక్క పత్రికా స్వేచ్ఛకు మరి మంత్రి గారు గొడ్డలిపెట్టుగా మారినట్టుంది. ఏకంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు. అయితే పక్క ఉన్న వాళ్ళు మాత్రం ఆయన మా నేత గారు, ఆయన్ని మీరు ఎలా అడుగుతారంటే నేత మీకు కావచ్చు కానీ ప్రజలకు కాదు కదా, ప్రజలకు బాధ్యత వహించాలి, మీడియాకు బాధ్యత వహించాలి, మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. కానీ సమాధానం ఏమి ఇవ్వకుండా మరి మంత్రి గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంటే బాధ్యత గల ప్రభుత్వం, డబ్బులు ఇండియన్ సర్కార్ ప్రభుత్వం ఇక్కడ ప్రజల తరఫున మీడియా అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకుపోవడం ఇప్పుడు విడ్డూరంగా మారింది. ప్రస్తుతం ఎన్డీటీవీ జర్నలిస్ట్ అలాగే మరి మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయ్ మధ్య జరిగినటువంటి ఈ యొక్క వివాదం వైరల్గా మారింది. మరి బాధ్యత గల మంత్రి ఇలా మాట్లాడడం సమంజసమేనా? అక్కడికి జర్నలిస్ట్ అంటున్నారు, మీలాగా మేము బూతులు తిట్టట్లేదు, మేము ప్రజల తరపున ప్రశ్నల సమాధానం అడుగుతున్నాము, అసలు ఎలాంటి నివారణ చర్యలు తీసుకుంటున్నారు అనే విషయం అడిగినప్పుడుగా మంత్రి ఇలా ఫైర్ అయి వెళ్ళిపోయారు. అయినప్పటికీ జర్నలిస్టు ఈ సాహసం నిజంగా భారతదేశంలో కనుమరుగే అయిపోతున్నటువంటి జర్నలిజానికి ఊపిరి పోసిందంటున్నారు సీనియర్ జర్నలిస్టులు. ఎందుకంటే జర్నలిస్టులు సమాజం కోసం పనిచేస్తారు. సమాజంలో సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి ఆ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం మాత్రమే జరుగుతుంది. కానీ ఇక్కడ జర్నలిస్టుకు వచ్చేటువంటి లాభం అంటే ఏమి ఉండదు. కేవలం ప్రజాప్రతినిధుల కంటే ప్రజలకు ఎక్కువ చేసే అవకాశమే ఈ జర్నలిజంలో ఉంటుందన్న విషయాన్ని పాత్రికేయుడు ఎన్డీటీవీ పాత్రికేయుడు అనురాగ్ స్పష్టం చేశారు. ఇంకో ముఖ్య విషయం అంటే ఈ ఎన్డీటీవీ ప్రస్తుతం అధినేత ఎవరో కాదు, అదానిది. మరి అదానికి సంబంధించిన పాత్రికేయుడు ఇక్కడ మంత్రి గారిని ప్రశ్న అడిగినా సమాధానం ఇవ్వలేదంటే మిగతా మీడియా ప్రశ్నలకు మరి బీజేపీ మంత్రులు ఎలా సమాధానం ఇస్తారు? మొత్తానికి ఓ జర్నలిస్ట్గా ఓ బీజేపీ మంత్రిని నిలదీసిన ఘనత అనురాగ్కు దక్కుతుంది. జై హో జర్నలిస్ట్. చూడండి ఏం జరిగిందో. अरे छोड़ो यार, तुम फोकट प्रश्न मत पूछो। नहीं फोकट नहीं, ये तो मैं तो वहाँ होकर आया हूँ। क्या घंटा हो गया तुम बात? कैलाश जी बात ठीक से कीजिए, नहीं शब्दों का चयन ठीक रखिए। कैलाश जी आप ढंग से बात नहीं कर रहे हैं। नहीं आप, ये क्या शब्द होता है कि घंटा घंटा क्या शब्द होता है? आप, मैं तो जाऊँगा, लहजा इनको सुधारने कहिए। इतने सीनियर मंत्री घंटा घंटा क्या बोलते रहते हैं?
बात करने की तमीज नहीं है। हाँ और क्या, तुम मत किया करो, ठीक है? तो क्या घंटा बोलेंगे? सवाल कर रहे हैं ना हम, वो जवाब दे रहे हैं, आपको क्या हो रहा है? वो हमारे लीडर है। तो घंटा बोलेंगे मुझे? हैं? वो हमारे लीडर तो है। क्या करेंगे? हमारे 10 लोग मर गए, हम पूछे नहीं सवाल? कुछ भी बोलोगे कि हमारे क्या लीडर पूछा है? बोले हमने गाली दी है क्या? जाओ अपना काम करो। बहुत सारे लोगों को अभी तक जो रिफंड की बात कही गई थी वो भी नहीं मिला कैलाश जी, और पीने के पानी की ठीक से व्यवस्था अरे नहीं। छोड़ो यार, तुम फोकट प्रश्न मत पूछो नहीं यार। फोकट नहीं, ये तो मैं तो वहाँ होकर आया हूँ। क्या 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 घंटा हो गया है तुम बात? कैलाश जी बात ठीक से कीजिए। नहीं शब्दों का चयन ठीक करिए। कैलाश जी आप ढंग से बात नहीं कर रहे हैं। नहीं आप, ये क्या शब्द होता है कि घंटा घंटा क्या शब्द होता है? आप, मैं तो जाऊंगा, लहजा इनको सुधारने का। ये इतने सीनियर मंत्री हैं, घंटा घंटा क्या बोलते रहते हैं? बात करने की तमीज नहीं है। हाँ और क्या, तुम मत किया करो, ठीक है? तो क्या घंटा बोलेंगे? सवाल कर रहे हैं ना हम, वो जवाब दे रहे हैं, आपको क्या हो रहा है? वो हमारे लीडर है। तो घंटा बोलेंगे मुझे? हैं? वो हमारे लीडर तो है। क्या करेंगे? हमारे 10 लोग मर गए, हम पूछे नहीं सवाल? कुछ भी बोलोगे कि हमारे क्या लीडर पूछा है? बोले हमने गाली दी है क्या? जाओ अपना काम करो।